ప్రియమైన దేవుని పిల్లారా, నా ఆత్మీయులారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అందరినీ ఈ వాక్య పరిచర్యకి యేసు నామములో స్వాగతం పలుకుతూ, మరి పరిశుద్ధమైన గ్రంథంలో మరియ తల్లి యొక్క గొప్పతనం దేవుడు ఏమైనా చెప్పాడా అంటే, దివ్య మాతృత్వ మహోత్సవం అంటేనే, దివ్య అంటేనే ఏంటండి, దేవుని తల్లి అని అర్థం అండి. అయితే ఈ మాట ఎక్కడైనా చెప్పబడిందా పరిశుద్ధమైన గ్రంథంలో అంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 43వ వచనము, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగు ప్రాప్తించను. నా ప్రభువు అంటే నా దేవుడి తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలా ప్రాప్తించను అని ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్ముడి ప్రేరణ చేత మాట్లాడుతుంది. అదేవిధంగా ఈ వాక్యం ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధమైన గ్రంథమునందలి వాక్యాలు రాశాడు అని మనందరికీ తెలుసు, అవునా? ఎస్. అయితే మరియ తల్లి ఎవరండి? దేవుని తల్లి అని డైరెక్ట్గా ఇక్కడ వాక్యమే చెప్తుంది. వాక్యం అంటే ఎవరు? దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే, మరియ తల్లికి విరుద్ధంగా మాట్లాడుతున్న వారైనా సరే, ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయని వారైనా సరే అండి, వారందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ మాటలు చెప్తుంది నేను కాదండి, ఇంకెవరో కాదండి, దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఇంకా ఈ మాటను బలపరచడానికి ఇంకొక వాక్యం చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూడండి. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఎవరు దేవుని కుమారుడు? పుట్టిన మన పరిశుద్ధమైన బాలయేసు, అవునా? అయితే యేసు అంటే ఏంటి? మన రక్షకుడు, అవునా? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. మరి ఇమ్మానుయేలు అంటే యేసుక్రీస్తుల వారే కదా, మన దేవుడే కదా. మరి ఈ దేవుడు ఎవరి కడుపున పుట్టాడండి? మరియ తల్లి కడుపున పుట్టాడు. మరి దేవుడు మరియ తల్లి కడుపున పుట్టినప్పుడు ఈ యొక్క ప్రభువు, మన యేసు ప్రభుల వారు మరియ తల్లి యొక్క కుమారుడు అయినప్పుడు, మరి మరియ తల్లి కుమారుడికి ఏమవుతుంది? తల్లి అవుతుంది. దేవుడికి ఏమవుతుంది? తల్లి అవుతుంది. అంటే దేవుడి తల్లే కదా. మరి తండ్రికే తల్లి అయినప్పుడు, యేసు ప్రభుల వారికే తల్లి అయినప్పుడు, మరి మనకి తల్లి అవ్వదా? కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలండి మనం. పరిశుద్ధమైన వాక్యము ఇంత క్లియర్గా చెప్తుందండి. పరిశుద్ధమైన తల్లి మన మరియ తల్లి, దేవుడి తల్లే. దేవుడే యాక్సెప్ట్ చేస్తుంటే నీకు నాకు మనందరికీ ప్రాబ్లం ఏంటండి? నాకు అర్థం కాదు. చాలామంది బయట బోధిస్తూ ఉన్నారండి, ఇదిగో మరియ తల్లిని పక్కకు పెట్టండి, దేవుణ్ణి ఆరాధించండి. ఆరాధించండి, తప్పులేదు. కానీ నీ తల్లినో నీ తండ్రినో నువ్వు కనగానే నిన్ను బయట పడేయలేదు కదండి, పెంచారు కదా నిన్ను బాధ్యతగా. అదేవిధంగా మరియ తల్లి యోసేపులు ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించున్నారు, నీతిమంతుల వలె జీవించారు. పరిశుద్ధమైన వాక్యమే చెప్తుంది, ఇదిగో వీరు నీతిమంతులు, పరిశుద్ధురాలు, పరిపూర్ణురాలు, దేవుడి అనుగ్రహాన్ని పొందుకుంది, ఏలిన వారే స్వయంగా మరియ తల్లితో ఉన్నారు అని పరిశుద్ధమైన వాక్యం చెప్తుంటే ఇంకా ఎందుకండి మనం ఆలోచిస్తున్నాము? అందుకే ఈ దివ్య మాతృత్వ మహోత్సవం రోజున దేవుడు తన తల్లి యొక్క గొప్పతనాన్ని మనందరికీ తెలియజేస్తున్నాడు ఈ గొప్ప మాటల ద్వారా. ఇంకా మనం డీటెయిల్గా వెళ్తే కనుక మరియ తల్లి గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయండి. ముఖ్యంగా మన మరియ తల్లిని గ్రీకు భాషలో థెయోటోకోస్ అని అంటారండి. థెయో అంటే గాడ్, టోకోస్ అంటే తల్లి, అంటే దేవుని తల్లి అని అంటున్నాము. థెయోటోకోస్ అనే ఈ పదాన్ని 2వ శతాబ్దంలో పునీతుల యొక్క, మన పితామహుల యొక్క రచనా శైలిలో వారు మరియ తల్లిని సంబోధించేటప్పుడు ఇలా థెయోటోకోస్ అని పిలిచేవారు, రాసేవారు, సంబోధించేవారండి. అయితే మరియ తల్లి దేవుడి తల్లి అని మన కథోలిక శ్రీసభ ఎప్పుడు ముద్రించింది, ఎప్పుడు ప్రకటించింది అనంటే 431వ సంవత్సరంలో ఎఫెస్ కౌన్సిల్ అంటే ఎఫెస్ సమావేశములో ధృవపరిచింది, ముద్రించింది. ఇదిగో మన మరియ తల్లి దేవుడి తల్లి, మనందరికి తల్లి అని కథోలిక శ్రీసభ ప్రకటించింది. మరియ తల్లి మన దేవుని తల్లి అని మనం 3 ఆధారాలు చూడొచ్చండి. పరిశుద్ధమైన వాక్యము ద్వారా దేవుడే డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుడి తల్లి అని. అదేవిధంగా
కథోలిక శ్రీసభ ఆధారాలు ప్రకారముగా తెలియజేయబడుతుంది. అదేవిధంగా విశ్వాస పరమ రహస్య ప్రకారముగా మనము చూడొచ్చు. మరి దేవుడే చెప్తున్నప్పుడు మనం ఇగ్నోర్ చేయడానికి ఛాన్సే లేదండి. కాబట్టి యేసు తల్లి, ప్రభు తల్లి, క్రీస్తు తల్లి మన అందరికీ కూడా మరి తల్లే కదండి. ఈ వాక్యం ఎక్కడైనా ఉందా అంటే మనము 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం చూసుకుంటే కనుక, క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు, పెక్కు అంగములతో కూడిన శరీరము ఒకటియే కదా. అదేవిధంగా యేసు ప్రభుల వారు శిరస్సై ఉన్నారు. అవునా? మనమందరము దేవుడి యొక్క శరీర భాగస్థులము. మన యేసు ప్రభుల వారు శిరస్సు. అయితే ఈ శిరస్సు ఎవరికైతే పుట్టిందో మరి ఈ యొక్క భాగాలు కూడా, శరీర భాగాలు కూడా వారికే పుట్టినట్టు కదండి. అంతేనా? అయితే మరి తల యేసు ప్రభుల వారు మరియ తల్లికి కుమారుడైనప్పుడు మరి శరీర భాగాలమైన మనమందరము మరియ తల్లి కుమార్తెలము, కుమారులము కామా? మనమందరము మరియ తల్లి బిడ్డలమే కదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దేవుడి తల్లి మీ అందరికీ కూడా తల్లియే అని. ఇంకా మనం క్లియర్గా చూస్తే గనక యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చూడండి. యేసు తన తల్లితో, చూడండి ఇక్కడ, యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. సొంత ఇంటికి తీసుకొని పోయెను అంటే సరిపోతుంది కదండి. సొంత ఇంటిని అని చెప్తున్నాడు దేవుడు. అంటే తన తల్లిగా స్వీకరించున్నాడు తన ప్రియమైన శిష్యుడు యోహాను గారి. మరి ఈ రోజులలో ఎంతోమంది బోధకులు ఉన్నారు, బోధనలు చేస్తున్నారు. ఇదిగో నేను దేవుడికి ప్రియమైన బిడ్డను, ప్రియమైన శిష్యురాలని, లేకపోతే దేవుడి క్రైస్తవ బిడ్డలో మేమందరం అని చెప్పుకున్నారు. మరి ఈ శిష్యుడి ప్లేస్లో మనం అందరము ఉన్నట్టే కదా. మనము కూడా దేవుడి యొక్క శిష్యులమే కదా, దేవుడి యొక్క బిడ్డలమే కదా. మరి మనకి దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నా తల్లి స్వీకరించు అని. మరి మనలో ఎంతమంది ఇప్పటికి స్వీకరించామండి? కాబట్టి దేవుడు చెప్తున్న గొప్ప మాట మనకు అర్థం కావాలి. ఇదిగో నా తల్లిని స్వీకరించు అని అమూల్యమైన మాటలలో ఒక మాట దేవుడు స్లీవ మీద ఉన్నప్పుడు చెప్తున్న మాట. మన సొంత ఇంటికి అమ్మ మరియ తల్లిని తీసుకువెళ్ళాలి అంటే మన సొంత తల్లిగా అమ్మని స్వీకరించాలి అని దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా. ఇంతకన్నా గొప్ప మాటలు ఇంకా ఏం ప్రూఫ్స్ కావాలండి? ఇన్ని వాక్యాలు దేవుడు మనకు చూపిస్తుంటే. మీ అందరికీ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. నా లైఫ్లో నేను అనుభవించింది మీతో షేర్ చేసుకుంటాను. అయితే నేను ప్రతి మంగళవారము చర్చ్కి వెళ్తాను. ఇక్కడ సెయింట్ ఆంటోనీస్ చర్చ్ ఉంటుంది హైదరాబాద్లో. సో మెట్టిగూడ చర్చ్, అక్కడికి వెళ్తాను అనమాట. అయితే అక్కడికి వెళ్తున్న సమయంలో నేను 1.5 years నుంచి వెళ్తున్నాను. అక్కడికి నేను వెళ్తున్న సమయంలో నేను ఒక ఆంటీని చూశాను. ఆ ఆంటీకి 2 పిల్లలు ఉన్నారండి. ఒక పాప అవయవాలు కరెక్ట్గా లేవండి, అవయవాలు కరెక్ట్గా లేవు, ఇలా ఫోల్డింగ్స్ ఉన్నాయి అవయవాలన్నీ. అంటే కాళ్ళు నిలబడడానికి కరెక్ట్గా లేవు, చేతులు కరెక్ట్గా లేవు, మెడ కూడా వంకరగా ఉంటుందన్నమాట. తను ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటుంది ఆ పాప అంటే మరీ చిన్నపిల్ల కాదండి, ఉంటుంది ఒక 11-12 years ఉంటుంది. కానీ చూడ్డానికి ఇంతే ఉంటుంది ఆ పాప. మరి ఫోల్డింగ్ ఉంటుంది కదండి, కాళ్ళు చేతులు ఎంత ఉంటుంది, తన బాడీ మాత్రమే ఇంతే ఉంది, కాళ్ళు చేతులు అవన్నీ దగ్గరకు ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా అండి? అయితే తనకి ఇంకో బాబు ఉన్నాడు. ఆ బాబుకి మతిస్థిమితం లేదండి. అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు. అండ్ అదేవిధంగా ఒక్కొక్కసారి బస్సు వస్తుంటే కూడా సడన్గా వెళ్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ అమ్మ చాలాసార్లు అలా పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు కూడా నేను చూశాను. అయితే నేను చాలాసార్లు కూడా హెల్ప్ చేశాను అనమాట. తను వాళ్ళ కూతుర్ని ఎత్తుకున్నప్పుడు నేను ఆ బాబుని నడిపించడం అలా అనేది చేశాను. అయితే రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఇలా చూసి కొన్ని రోజుల తర్వాత ఆ ఆంటీతో నేను అన్నాను, ఆంటీ మీరు ఒక చేతిలో ఇలా బాబుని పట్టుకున్నారు కష్టంగా, ఇంకో చేత్తో ఆ 11 ఏళ్ళ బిడ్డని మోసుకుంటూ అట్లా వెళ్తున్నారు. తన ఏజ్ ఆల్మోస్ట్ 45 అబోవ్ ఉంటుందండి ఆ ఆంటీ ఏజ్. సో నాకు చాలా బాధ అనిపించి ఎలా మోస్తుంది అసలు ఈ తల్లి అనుకున్నాను. మళ్ళీ అంటే ప్రతి మంగళవారం అండి తను చర్చికి వస్తుంది, మళ్ళీ ప్రతి సండే కూడా చర్చికి వెళ్తుందంట. నేను తనతో మాట్లాడాను. దాని తర్వాత అడిగాను నేను ఒక మాట, ఏంటంటే ఆంటీ మీరు ఇలా మోస్తున్నారు కదా, రోజు తీసుకొస్తుంటారు కదా చర్చ్కి, మళ్ళీ సండే కూడా చర్చ్కి వెళ్తున్నా అంటున్నారు కదా, మరి మీకు బాధ అనిపిదా అండి అంటే,
మరి భారంగా అనిపించట్లేదా ఆంటీ అంటే తను ఏమందంటే, నాకెందుకమ్మా భారము, నేను కన్నాను నా బిడ్డల్ని, నా బాధ్యత వారిని చూసుకోవడం, నాకు చాలా ఇష్టం తల్లి నా పిల్లలంటే అని అందండి. నేనైతే మీరు ఏమన్నా అనుకోండి కానీ నాకు సడన్గా ఏడుపు వచ్చేసిందండి. సడన్గా ఏడుపు వచ్చేసి నాకు అంటే మా అమ్మ గుర్తుంటుంది, బట్ మా అమ్మ కూడా గుర్తొచ్చేసింది నాకు. అంటే తల్లి ప్రేమ చూడండి ఎంత గొప్పదో. అంత అంగవైకల్యం ఉన్నా, అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా, తను సంపాదిస్తుందో లేదో తెలీదు, తనకి కరెక్ట్ భర్తున్నాడో లేదో తెలీదు, బట్ వాళ్ళని చూస్తుంటే అంత రిచ్గా కూడా లేదండి, చాలా పోర్గా కనబడుతున్నారు. అయితే నేను అనుకున్నాను, అయ్యా మా అందరికీ అవయవాలను ఇచ్చావు, గొప్ప తల్లిని ఇచ్చావు, నీకు స్తోత్రం తండ్రి అని అనుకున్నానండి. అయితే ఆ తల్లి అన్న గొప్ప మాట, నా పిల్లలు నేను ప్రేమించకపోతే ఎలా, నేను కన్నా నా గర్భము నేను ప్రేమించకపోతే ఎలా అని అంది. ఈ మాట ప్రపంచంలో తల్లి ఒక్కటే చెప్పగలుగుతుందండి ఈ మాట. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే తండ్రి బాధ్యతగా ఉంటే ఓకే, కానీ రోజుల్లో చాలామంది బాధ్యతగా ఉండట్లేరండి. కానీ ఎంత ఉన్నా లేకున్నా చాలామంది తల్లులు ఎంతో బాధ్యతగా ఉంటారు పిల్లల పట్ల. వాళ్ళు ఎలా పుట్టినా కూడా వాళ్ళని స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో, ఈ భూలోకంలో ఉన్న మన తల్లులకే ఎంత ఓపిక, ఎంత ప్రేమ, భూమికున్నంత ఓపిక ఉంటే మరి దైవ సంభూతురాలైన మన మరియ తల్లికి తన బిడ్డలంటే ఇంకా ఎంత ప్రేమ అండి. ఒక్కసారి ఆలోచించండి. మనము కూడా అమ్మ బిడ్డలమే, దేవుడి యొక్క బిడ్డలమే, అంటే తల్లి యొక్క బిడ్డలమే. అలాంటప్పుడు అమ్మ మరియ తల్లి మన కోసం కన్నీరు కార్చట్లేదా, దర్శనాలను ఇవ్వట్లేదా అండి? ఎన్నో చర్చెస్ అండి, ఆల్మోస్ట్ మీరు కరెక్ట్గా చూస్తే యేసుప్రభుల వారి పేరు పైన ఉన్న చర్చెస్ కంటే ఎక్కువగా అమ్మ మరియ తల్లి పేరు మీద ఉన్న చర్చెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మరియ తల్లి గొప్పతనం మనకు అర్థం కావాలని దేవుడి దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడండి. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని మూర్ఖంగా మాట్లాడకూడదండి. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మాటలు కూడా నువ్వు త్రోసిపుచ్చుతున్నావు అని అంటే మనం శాపగ్రస్తులం అవుతాము. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని విందాము, అమ్మ మరియ తల్లిని స్వీకరిద్దాము, మనస్ఫూర్తిగా మన ఇంటికి ఆహ్వానిద్దాము. ఈ January 1 రోజున, ఈ నూతన సంవత్సరం రోజున మన ఇంటిలో నూతన కార్యాలు యేసు నామములో జరుగునుగాక. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనకి ఎల్లవేళలా తోడై ఉండునుగాక. ఆమేన్. అయితే ఆనాడు కానాపల్లి విందులో మనం చూసాం కదండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మనం ఒకసారి చూద్దామండి ఆ వాక్యము, ఎందుకంటే క్లియర్గా మనకు తెలియాలి కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ రోజున గలిలయలోని కానా పెళ్లిలో ఒక పెళ్లి జరిగెను, యేసు తల్లి అచట ఉండెను. ఇక్కడ వాక్యంలో కూడా మొదటి ప్రయారిటీ దేవుడు ఎవరికి ఇచ్చాడంటే తల్లికే ఇచ్చాడు. దాని తర్వాత 2వ వచనంలో యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి, అంటే మరియ తల్లి ఉంది అక్కడ, అవునా? అయితే ఆనాడు ఆ ప్రజలు మరియ తల్లిని ఏ విధంగా అయితే ముందుగా ఆహ్వానించున్నారో అదేవిధంగా మనమును మన కుటుంబాలలో, మన జీవితాలలో మరియ తల్లిని ఆహ్వానించడం ద్వారా, అమ్మ మధ్యవర్తిత్వ ప్రార్థన సహాయం అడగడం ద్వారా కానాపల్లిలో ఏ విధంగా అయితే ద్రాక్షారసము అయిపోయింది అని ముందుగా యేసుప్రభుల వారికి తెలియజేసిందో, అదేవిధంగా నా జీవితంలో ఎలాంటి లోటుపాట్లున్నా, ఎలాంటి కొరతలున్నా అమ్మ మరియ తల్లి పరిశుద్ధమైన మన యేసుప్రభుల వారికి తెలియజేస్తుంది. అదేవిధంగా మన కోసం ప్రార్థనా విన్నపం చేస్తుంది, విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. అప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి అద్భుతమైన కార్యాలు మన ఇంట చేస్తాడు. ఎందుకంటే అమ్మ మరియ తల్లి చెప్పగానే నా గడియను ఇంకనూ రాలేదు అని చెప్పిన యేసుక్రీస్తుల వారు వెళ్ళి అద్భుతాన్ని చేశాడా లేదా? నీటిని ద్రాక్షారసము వలె, మేలైన ద్రాక్షారసము వలె మార్చాడా లేదా? అదేవిధంగా తప్పకుండా మన కన్నీటిని నాట్యముగా మార్చడానికి అమ్మ ప్రార్థిస్తుంది. అదేవిధంగా మన ఇంటిలో ఉన్న, మన కుటుంబంలో ఉన్న కొరతలను, సమస్యలను ఒక సాక్ష్యంగా మార్చడానికి అమ్మ మధ్యవర్తిగా, సాక్షిగా మన కోసం ప్రార్థిస్తుంది. కాబట్టి మనము మన మరియ తల్లిని స్వీకరించాలి, అంగీకరించాలి, మన ఇంటిలోకి ఆహ్వానించాలి. ఈ దివ్య మాతృత్వ మహోత్సవం అనే పండుగ ఎంత గొప్పదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి, మన ఇంటిలో మరి తండ్రి బాధ్యత తండ్రిదే అండి, కానీ ఇంటిని సక్రమంగా
కనిపెట్టేది ఎవరు అంటే అమ్మనే కదా. గృహిణి అంటాము, అంటే గృహాన్ని కడుతుంది, గృహాన్ని సర్దుతుంది. గృహంలో ఎలాంటి కొరతలున్నా, ఎలాంటి లోపాలున్నా మన అమ్మ ఎలాంటి అవసరతలున్నా డాడీ దగ్గర అడిగి అన్నీ సమకూరుస్తుంది మనకి, అవునా? అదేవిధంగా మన మరియ తల్లి దైవ సంభూతురాలు. మరి అలాంటిది విజ్ఞాపన కర్త వలె మన ప్రార్థనలకి తప్పకుండా ఆన్సర్ దయచేయమని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. కాబట్టి అమ్మ మరియ తల్లిని తృణీకరించకూడదు, అధికమైన గౌరవాన్ని అమ్మ మరియ తల్లికి ఇవ్వాలి అని దేవుడు ఈ మహోత్సవ సందర్భంగా మనందరికీ తన తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. మన మరియ తల్లి మనందరికీ తల్లి. అదేవిధంగా తన గొప్పతనం ఏంటంటే దేవుడిని ఆశ్రయిస్తూ ఉండేది. కాబట్టి దేవుడు ఒక మంచి గొప్ప ప్రాముఖ్యమైన పేరుని అమ్మకి ఇచ్చాడు. అదేంటంటే ధన్యురాలు అని, అవునా? అయితే ఈ మాట మనం చూస్తే కనుక ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనము. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఆమేన్. గొప్ప మాట అండి. తరతరముల వారు అమ్మని ధన్యురాలని పిలిచెదరు అని చెప్తుంది ఎవరండి? పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము చెప్తుంది. అమ్మ మరియ తల్లి కూడా పరిశుద్ధాత్ముడి చేత ప్రభావితము చేయబడి ఈ స్తోత్ర గీతము అనేది పాడింది. ఆనాడు మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకువచ్చినప్పుడు ఐగుప్తు ప్రవాసము నుండి మరి స్తోత్ర గీతం పాడాడా? ఎస్. మరి ఈనాడు అమ్మ మరియ తల్లి తన బిడ్డలందరినీ బానిసత్వం నుంచి బయటికి తీసుకొస్తుంది. ఎలా? రక్షకుణ్ణి ఇచ్చి. అదేవిధంగా మనమందరము అమ్మ మరియ తల్లి ధన్యురాలి అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకన్నానంటే ఈ మాట ఇదే లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. ఆమేన్. చూసారండి, అంత జనసమూహములో ఆమె ఎలుగెత్తి పలుకుతుంది, ఇదిగో నిన్ను కన్న గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ఎంత ధన్యమైనవి. అంటే ఈ మాట మనకి కరెక్ట్గా అర్థం చేసుకుంటే అండి, అమ్మ శరీరము కూడా పరిశుద్ధత కలిగి ఉంది. కాబట్టే దేవుడు తనకి నివాస స్థలముగా 1000 సంవత్సరాల ముందు నుండే ఏర్పాటు చేసుకున్నాడు. అంతెందుకండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము మనుషులము, మనకి ఒకరోజు ప్రార్థించకపోతే పరిశుద్ధాత్మ సహాయం చెయ్యదు. నువ్వు పవిత్రంగా జీవించకపోతే నీకు పరిశుద్ధాత్మ సహాయం చెయ్యదు. ఒకరోజు నువ్వు ప్రేమగా దేవుని అర్థించకపోతే నీకు పరిశుద్ధాత్ముడి యొక్క కృపనే ఇవ్వడు. అలాంటిది మరి మరియ తల్లిని పరిశుద్ధాత్ముడినే గర్భములో మోసింది, పరిశుద్ధమైన కుమారుణ్ణే గర్భములో మోసింది. మరి అలాంటప్పుడు అమ్మ మరియ తల్లికి ఉన్న పరిశుద్ధత అసలు మాట్లాడుకోవడానికి కూడా మనకి అర్హత లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ పూరితులు కండి, మీ జ్ఞానముతో కాదు, దేవుడిచ్చిన పరిశుద్ధమైన జ్ఞానముతో, గాడ్లీ విజ్డమ్తో మనం ఆలోచించగలగాలి అని దేవుడు చెప్తున్నాడు. మా మరియ తల్లి, మా ఆధ్యాత్మికమైన తల్లి, మా అందరి కుటుంబాలని కనిపెట్టుకుంటూ, మా అందరి కుటుంబాలలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ, జపమాల ద్వారా మా అందరి గురించి రోజు మీరు ధ్యానిస్తూ, విజ్ఞాపన కర్తవలే మా అందరి కోసం దేవుడి దగ్గర మా ఈ ప్రార్థనను ధూపం వలె చేరవేస్తున్న మా తల్లి, నీకు స్తోత్రమమ్మ. మా అందరికీ కూడా మీరు తల్లి వలె ఉన్నందులకు దేవుడికి మేము ఎంతో రుణపడి ఉంటూ, అదేవిధంగా ఆనాడు కానాపల్లిలో మీరు చెప్పిన విధంగా నీ కుమారుడు అద్భుతాన్ని చేసినాడు తల్లి. అదేవిధంగా మా అందరి కుటుంబాలలో ఏ ఒక్క కోరిక అయితే, ఏ ఒక్క కొరత అయితే ఉందో అమ్మ, ఆ కొరతని కంప్లీట్గా దేవుడు అద్భుతమైన రీతిలో మార్చమని, మా అందరి కోసం దేవుని అర్థించమని నిన్ను బ్రతిమాలు కొంచున్నామమ్మా. అదేవిధంగా మా అందరి కుటుంబంలో శాంతి, సమాధానము, ఆయుర ఆరోగ్యము, ఆనందము, సుఖశాంతులతో మేము వర్ధిల్లే విధంగా ఈ న్యూ ఇయర్ అంతా మీరు మాకు తల్లి వలె ఉండి తండ్రిని అర్థించమని, మా అందరినీ నీ యొక్క బిడ్డల వలె ఆదరిస్తూ మాకు మీ ప్రేమను కూడా దయచేయమని చూస్తున్న నీ బిడ్డలందరినీ కూడా మీ పరిశుద్ధమైన పాసంలో పెడుచు తండ్రి.
మరి ఈ ప్రార్థనలన్నీ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు పేరిట పరలోక తండ్రికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.